మీరెప్పుడన్నా గాల్లో ఎగిరే వైల్డ్ క్యాట్స్ గురించి విన్నారా? గాల్లో ఎగిరి బర్డ్స్ని పట్టుకుని తినే వైల్డ్ క్యాట్స్, వీటి పేరే క్యారకల్స్. అసలు ఈ క్యారకల్స్ ఏంటి? మీడియం సైజ్డ్ వైల్డ్ క్యాట్స్. జనరల్గా వైల్డ్ క్యాట్స్ అనగానే మనకి రకరకాల ఆకారాలు గుర్తొస్తాయి, కానీ ఈ క్యారకల్స్ రూపం చాలా డిస్టింక్ట్గా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద చెవులు చివరన జుట్టు ఉంటుంది, నల్లగా ఒక పెయింట్ వేసినట్టు చెవులకు ఉంటుంది అనమాట. జనరల్గా క్యాట్స్ అనగానే బాడీ మీద స్పాట్స్ అనుకుంటాం కదా, వీటి మీద అస్సలు స్పాట్స్ ఉండవు. ఈ క్యారకల్స్ ఎలా ఉంటాయో తెలుసా? చాలా థిన్గా, బాడీ కూడా చాలా పల్చగా ఉంటుంది, ఎగైల్గా చాలా యాక్టివ్గా ఉంటాయి. అంతేకాదు చాలా స్లీక్గా ఉండి చాలా ఫాస్ట్గా లైట్ వెయిట్తో ఉంటాయి అన్నమాట. ఇవి ఎగరగలవు. పాత రోజుల్లో హంటింగ్ కోసం రాజులు, ఎంపరర్స్ ఇవి పెంచుకునేవాళ్ళంట. వీటినే క్యారకల్స్ అంటాం. భారతదేశంలో ఇవి క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయన్నమాట. దేశంలో 20 సంవత్సరాల నుంచి సరిగ్గా కనిపించట్లా. అయితే ఈరోజు ఒక విశేషం. మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇది కనిపించింది. అంతేకాదు రీసెంట్గా రాజస్థాన్లో కూడా కనిపించిందంట. దాంతో మనకు మళ్ళా కొత్త ఉత్సాహం వచ్చిందనమాట. ఈ క్యారకల్ అనేది భారతదేశంలో చాలా అరుదుగా కనిపించే ఒక వైల్డ్ క్యాట్. రీసెంట్గా దాని ఫోటోగ్రాఫ్ తీయగలిగారంట. ఇది రాజస్థాన్లో కూడా ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్లో రీసెంట్గా కనిపించింది. ఆ తర్వాత ఈరోజు ఇది మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్లో కనిపించిందంట. ఇవి మీడియం సైజ్డ్ వైల్డ్ క్యాట్స్. చాలా స్లీక్గా లైటర్ వెయిట్తో ఉంటాయి. వీటి కలర్ రెడ్డిష్ గోల్డ్ కోట్తో ఉంటుంది అనమాట. అండ్ ఈ వైల్డ్ క్యాట్స్ మీద ఎటువంటి స్ట్రైప్స్, స్పాట్స్ కనిపించవు. జనరల్గా వైల్డ్ క్యాట్స్ అనగానే చుక్కలు ఇలా బాడీ అనుకుంటాం కదా. ఈ క్యారకల్స్ని డెజర్ట్ లింక్స్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇవి బేసికల్గా నాక్టర్నల్, అంటే నైట్ టైం ఎక్కువ మెలుకుని ఉంటాయి. అంటే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ కళ్ళకు కనిపించవు అనమాట. చాలా స్పీడ్గా, చాలా ఎగైల్గా అండ్ వర్టికల్గా 6 feet హైట్ వరకు వెళ్ళి బర్డ్స్ని క్యాచ్ చేస్తాయి అనమాట. మిడ్ ఎయిర్లోకి వెళ్ళి బర్డ్స్ని తింటాయి అనమాట. ముఖ్యంగా వీటి డైట్ ఏంటంటే బర్డ్స్, రోడెంట్స్, ర్యాబిట్స్ ఇవన్నీ కూడా తింటాయి. అండ్ వీటికి స్టెల్త్ కేపబిలిటీస్ అనమాట. వీటి లెగ్స్ చాలా స్ట్రాంగ్, పరిగెత్తు ఉంటాయి కాబట్టి తొందరగా పరిగెత్తి ఇవి దాక్కోగలవు అనమాట. ఈ క్యారకల్స్ అనేవి ఆఫ్రికాలో, మిడిల్ ఈస్ట్లో, సెంట్రల్ ఏషియాలో, ఇండియాలో కొన్ని పార్ట్స్లో కనిపిస్తాయి. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ రకరకాల పాకెట్స్లో కనిపిస్తాయి అనమాట. ఇండియాలో క్యారకల్స్ సంఖ్య 50 కంటే తక్కువే ఉంటుందంట. అసలు మరి ఈ క్యారకల్స్ ఎందుకు అంతరించిపోతున్నాయి భారతదేశంలో? ముఖ్యంగా హ్యాబిటాట్ లాస్ అనమాట. వ్యవసాయం అంటే చెట్లు నరికేసి వ్యవసాయం పెంచడం, అర్బనైజేషన్ ఎక్కువగా పట్టణీకరణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ గ్రాస్ ల్యాండ్స్, స్క్రబ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా అంతరించిపోవడం, స్లోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వటం, వీటన్నిటి వల్ల ముఖ్యంగా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కూడా ఈ క్యారకల్స్ అంతరించిపోవడానికి కారణం. క్యారకల్స్ చిన్న లైఫ్ స్టాక్ను కూడా తినడం వల్ల ఫార్మర్స్కి కోపం వచ్చి వాళ్ళు దాన్ని అటాక్ చేయడం, వాటిని చంపేయడం చేస్తున్నారు. ముఖ్యంగా హంటింగ్, పోచింగ్ ఇవన్నీ కూడా ప్రాపర్ కన్జర్వేషన్ యాక్టివిటీ కూడా లేదు. ఈ క్యారకల్స్ని కన్జర్వ్ చేసే యాక్టివిటీ కూడా ప్రాపర్గా లేదనమాట. ముఖ్యంగా క్యారకల్స్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. ఎందుకంటే క్యారకల్స్ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోడెంట్స్ కానీ, చిన్న హెర్బివోర్స్ కానీ ఇవి తింటాయి అనమాట. సో రోడెంట్స్ ఎక్కువ పెరగకుండా, ఇతరత్ర చిన్న హెర్బివోర్స్ ఎక్కువ పెరగకుండా ఉండటానికి, ఇవి ఎకలాజికల్ హెల్త్ కాపాడటానికి, అదేవిధంగా మన కల్చరల్ బయోడైవర్సిటీ హెరిటేజ్ కాపాడటానికి కూడా ఈ క్యారకల్స్ పనికొస్తాయి అనమాట. కాబట్టి క్యారకల్స్ మీద సర్వేస్ జరిపించి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇండియాలో అవి క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నమాట.